అదేవిధంగా మనం చూసినట్టయితే ఇంకొక ప్రాబ్లం చాలా పెద్ద ఎత్తున మాకు ప్రజలు చెప్పింది ఏంటంటే ఈ కుక్కలు కరవడం ఎంత విపరీతమైన ప్రాబ్లం అంటే మొన్న ఒక బాబు మీద 20 కుక్కలు పడి దాడి చేసి చిన్న బాబు మీద ఒక స్కూడి చెవు మొత్తం తినేసి. ఇందులో గమ్మత్ ఏంటంటే 2022లో ఇది అఫీషియల్ డేటా అని చెప్పేది 2022లో 92,924 కేసులు కుక్కలు కరిచి ఈ 2024లో 1,21,997 అంటే ఆల్మోస్ట్ 30,000 పైచీలకు పెరిగినాయి కేసులు. ఎందుకు పెరిగినాయి? 31% ఇంక్రీజ్ ఉంది. ఎందుకుంది అని అంటే ఈ కుక్కలను స్టెరిలైజ్ చేయడానికి వాడేటటువంటి వ్యాక్సిన్లు, మెడిసిన్లు వాటికి వచ్చిన బడ్జెట్ని సద్వినియోగం చేసుకోలేదు ఎక్కడ కూడా. దాంతో ఏమవుతున్నాయి, స్టే డాగ్స్ సంఖ్య పెరుగుతుంది, వాటికి ఎక్కడ షెల్టర్స్ గడపలేము, ఎక్కడ పార్కులు లేనటువంటి పరిస్థితి. కాబట్టి అవి ఆ చెత్తబుట్టల మీద బతికే పరిస్థితి, తద్వారా ప్రజలకు ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి. మరి దీన్ని ఎట్లా సవరించుకోవాలో దయచేసి మనం ఆలోచన చేసుకోవాలి. దీంతో చాలా ఇబ్బంది అవుతుందని చాలా చోట్ల కూడా ప్రజలు చెప్పడం జరిగింది.